హాయ్ అండి, వెల్కమ్ టు ఓం శ్రీ టైలరింగ్ అండ్ ఓం శ్రీ ఫ్యాషన్, ఓం శ్రీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. ఈ వీడియోలో మరికొన్ని వర్కులు చూపిద్దామని తీసాను. ఇది శారీ ఉంది, ఇది కస్టమర్ శారీ అండి. అన్నీ కస్టమర్ శారీస్ అనుకోండి, ఎక్కువ కస్టమర్ శారీసే వర్క్ చేస్తాను. కానీ అలా అలవాటు అయిపోయింది, ఇది కస్టమర్ శారీ అనడం అలవాటు అయిపోయింది. ఈ శారీ వచ్చేసి బార్డర్ వచ్చి ఇలా బ్లూ కలర్ వచ్చింది. శారీ అంతా ఇలాగా సిల్వర్ అండ్ గోల్డ్ రెండు కాంబినేషన్ టిష్యూస్ వచ్చాయండి. ఇది సిల్వర్ అండ్ గోల్డ్ కలిసింది. మొత్తం శారీ అంతా ఇలా వచ్చింది. చూసారా, ఇలా పెడుతుంటే గోల్డ్ కనిపిస్తుంది, అలాగే సిల్వర్ కూడా కనిపిస్తుంది. అయితే బ్లౌజ్ పీస్లోదే వర్క్ చేయమన్నారు. బ్లౌజ్ పీస్ మీదే, శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ మీదే వర్క్ చేయమన్నారు. ఇందులో చిన్న చిన్న నెమళ్ళు వచ్చాయి, ఇలా బుట్టీస్ వచ్చింది. అందుకని శారీకి తగ్గ డిజైన్లో చేయమన్నారు. శారీకి తగ్గ డిజైన్ ఇది సెలెక్ట్ చేసాము. చూడండి, సేమ్ ఇలాగే చిన్న నెమలు వచ్చింది, అలాగే చిన్న చిన్నగా ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ డిజైన్ అయితే ఈ శారీకి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, బాగుంది, సూట్ అయింది, కరెక్ట్గా సూట్ అయింది. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది మొత్తం బ్లౌజ్ పీస్ అంతా కూడా బ్లూ కలర్ అండ్ గోల్డ్ అండ్ సిల్వరు ఆ మూడు కలర్స్లోని కూడా మల్టీ టిష్యూ లాగా వచ్చింది బ్లౌజ్ పీసు. అందువల్ల ఏంటంటే మనం బార్డర్ కలర్ ఏదైతే వచ్చిందో బ్లూ కలరు, ఆ థ్రెడ్స్ ప్లస్ సిల్వరు, ఎందుకంటే దీనికి గోల్డ్ వేసినా కనబడదు, అసలు కలిసిపోయింది. గోల్డ్ థ్రెడ్ పెడితే కలిసిపోయింది. అందుకని సిల్వర్ జరీ యూస్ చేసి బ్లూ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ చేశాను. నెమళ్ళు అయితే చాలా బాగా నీట్గా వచ్చాయండి. నేను ఫోన్లో వీడియో తీయడం వల్ల ఒకవేళ లైటింగ్ ప్రాబ్లం వల్ల మీకేమైనా లైట్గా కనిపిస్తుందేమో, కానీ ఒక్కొక్కసారి మనం కరెక్ట్గా ఫోను యాంగిల్ సరిగ్గా పెట్టినప్పుడైతే బాగా కనిపిస్తుంది. డల్గా ఉంది కలర్, ఇలా అయితే కలర్ డల్గా ఉంది. వీటి నుంచి చూస్తాను. డార్క్ బ్లూ అండి, ఇక్కడ చూడండి బాగా కనిపిస్తుంది, డార్క్ బ్లూ. ఇది బ్యాక్ నెక్. నేను వీడియో తీస్తున్నప్పుడే ఫొటోస్ తీసుకుంటాను, అందుకని యాంగిల్ కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కస్టమర్ ఏమైనా ఫొటోస్ పెట్టమన్నప్పుడు మళ్ళీ మనకి రావు కదండి, బ్లౌజ్ తీసి ఇచ్చేస్తాం కదా కస్టమర్కి. ఎవరైనా మళ్ళీ కొత్తగా కస్టమర్ వచ్చి మాకు ఏమైనా డిజైన్స్ ఇమేజెస్ పెట్టండి అన్నప్పుడు ఈ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకో తెలియదు, డల్గానే ఉంది, ఒక కలర్ పెంచుతున్నాను. ఆల్రెడీ ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఇందాకే ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారు. అంటే వర్క్స్ చేశాను, ఒక 6-7 నేను కౌంట్ చేయలేదు, వర్కులు చేసి పెట్టాను. అవన్నీ ఒకరోజే చేశారా సిస్టర్ అని మెసేజ్ పెట్టారు. అలా ఏం కాదమ్మా, ఒక్క రోజులో అన్ని వర్క్స్ అవ్వవు. మనకి మామూలుగా అలా చెప్తారు అంతే. యూట్యూబ్లో ఇలా ఛానల్ ఓపెన్ చేయగానే రోజుకి 5000 6000 అమౌంట్ అనేసి, లేకపోతే 10-15 వర్కులు అలా ఏమీ అవ్వదు. సింపుల్ వర్క్స్ అయితే కనుక 2 వర్కులు అవుతాయి. హెవీ వర్క్ అయితే కనుక ఒక వర్క్ 2 రోజులు పట్టే డిజైన్స్ కూడా ఉంటాయి. డిజైన్లు బట్టి టైం పడుతుంది అంతే తప్ప, మనకి ఇప్పుడు బ్లౌజులు కుడతారు చూసారా, అలాగే ఇంకా స్టిచ్చింగ్ బ్లౌజులు అయినట్టుగా ఈ వర్క్ బ్లౌజులు అవ్వవు, ఎక్కువ టైమే పడుతుంది. రోజుకి 4-5 బ్లౌజులు, ఒక్క మిషన్ మీద 4-5 బ్లౌజులు అయితే అవ్వవు. నేను నా సిస్టర్కి మెసేజ్ పెట్టాను అనమాట, నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను, ఆ వీడియోలో పెట్టాను చూడమ్మా అని చెప్పేసి. అందుకని ఈ వీడియో ఈ బ్లౌజ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. అందుకే ఫస్టే ఇది చెప్తున్నాను అనమాట, అమ్మాయి డౌట్ క్లియర్ చేస్తున్నాను. ఏంటంటే అందరూ మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, కానీ ఎన్ని బ్లౌజులు అవుతాయి ఏంటి అని డౌట్ చాలా మందిలో ఉంది. నేను ఒక్కసారి 2-3 డేస్ ఒకసారి వీడియో పెట్టేసరికి ఇవన్నీ ఒక్క రోజులోనే కుట్టేశారా అనుకుంటున్నారు. అలా అయితే ఏమీ కాదండి. ఒక రోజులో 2-3 బ్లౌజులు అలా ఏమైపోవు. సింపుల్ డిజైన్స్ అయితే కనుక, టైం తక్కువ ఉన్న డిజైన్ అయితే కనుక ఒక 2 బ్లౌజెస్ అవుతాయి. అది కూడా కంటిన్యూ మిషన్ మీద వర్క్ ఉంటే కనుక, మనం టైం కేటాయించగలిగితే 2 బ్లౌజెస్ అవుతాయి. హెవీ వర్క్ అయితే కనుక రోజుకు 1-1.5 డేస్ కూడా పడుతుంది. వాళ్ళు సెలెక్ట్ చేసుకునే డిజైన్ బట్టి ఉంటుందన్నమాట. ఒక్కొక్క బ్లౌజ్ అయితే 3 రోజులు పట్టిన బ్లౌజులు కూడా ఉంటాయి. అది దానికి తగ్గట్టుగానే కాస్ట్ తీసుకుంటారు.
అంతే తప్ప 4-5 బ్లౌజులు అయితే అవ్వవు. ఓకేనా. ఇప్పుడు ఈ డిజైన్లో అయితే బ్యాక్ అండ్ ఫ్రంట్ చూసారు కదా. నెక్స్ట్ హ్యాండ్స్.